గాయ్స్ ఈరోజు మనం రెండు గింజలతో ఇంకొక హెయిర్ గ్రోత్ రెసిపీ అయితే తెలుసుకోబోతున్నాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణి వర్స హెయిర్ అండ్ బ్యూటీ కేర్. నేను మీ వాణి. సో ఈ రోజు మళ్ళీ మీ ముందుకి ఇంకొక హెయిర్ గ్రోత్ రెసిపీతో అయితే వచ్చేసాను. ఏంటి ఇన్ని హెయిర్ గ్రోత్ రెసిపీస్ ఉన్నాయి అని అయితే మాత్రం అనుకోవద్దు. మనం మన హెయిర్ కోసం అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాం కదా. సో ఆ నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో మనం ఎన్ని రకాలుగా అన్నా సరే హెయిర్ ప్యాక్స్ ట్రై చేయొచ్చు, అలానే హెయిర్ ఆయిల్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి డౌట్ పడనవసరం లేదు. నేను ఇదే విషయం ఎందుకు పదే పదే రిపీట్ చేస్తున్నా అంటే ప్రతి వీడియోలో చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. ఏంటి ఇన్ని చెప్తున్నారు, అసలు ఏదో ఒకటి అయితే ఫాలో అవుతాం కానీ ఇన్ని చెప్పటం ఏంటి అని. బట్ ఏదో ఒకటి అంటే అందరికి అన్ని కూడా సెట్ కావు కదా. సో కొంతమందికి కొన్ని వరకు సెట్ అవుతాయి, ఇంకొంతమందికి ఇంకొన్ని సెట్ అవుతాయి. కాబట్టి మనం అలా ఏదైనా ప్యాక్స్ ట్రై చేసినా, లేదు అంటే ఏదైనా ఆయిల్స్ ట్రై చేసినా, మీకు ఏదైనా బాగుంది, ఓకే ఇది నా హెయిర్ కి సెట్ అయింది, చాలా బాగుంది అని అనిపిస్తే అది మీరు ఇంకా కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో ఇంకా చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. ఏంటి అంటే ఒక ఇంగ్రీడియంట్ తో ఇంకో ఇంగ్రీడియంట్ మిక్స్ చేయొచ్చా, మిక్స్ చేస్తే ఏమవుతుంది, ఈ విధంగా మనం హెయిర్ కి అప్లై చేసుకోవచ్చా, ఒకవేళ అప్లై చేసుకోవచ్చు అంటే ప్రాసెస్ ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. సో ఇటువంటి డౌట్స్ క్లియర్ చేయడం కోసమే ఇలా మేము ఏదో ఒక ప్యాక్ ట్రై చేసి దాని రిజల్ట్ ఎలా ఉంది అన్నది మీ వరకు తీసుకొస్తా ఉంటున్నాము. సో మీకు గనక ఈ వీడియో నచ్చింది అంటే ఒక లైక్ అయితే చేసేయండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు తెలుసు కదా ఏం చేయాలో. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసిన ప్రతి కొత్త వీడియో మీ వరకు వస్తుంది. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు అసలు ఈ హెయిర్ ప్యాక్ ఏంటి అన్నది చూసేద్దాము. ఇందులో మనం 2 ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేయబోతున్నాము, రైస్ ఇంకా మేథీ సీడ్స్. సో ఈ రెండు కలిపి మనం నైట్ అయితే నానబెట్టబోతున్నాము, నెక్స్ట్ డే మార్నింగ్ యూజ్ చేయబోతున్నాము. ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే రైస్ తీసుకోవాలి. రైస్ కడిగినటువంటి నీళ్లు ఉంటాయి కదా, బియ్యం నీళ్లు. సో ఆ బియ్యం నీళ్ళు అయితే తీసుకొని ఆ బియ్యం నీళ్ళలో మెంతులు అయితే యాడ్ చేసి నైట్ అంతా నానబెట్టాలి. నార్మల్ గా అయితే మీరు బియ్యం మెంతులు ఈ రెండు కలిపి నైట్ అంతా నానబెట్టొచ్చు. బట్ మనం ఈ రోజు ఏం చేయబోతున్నాం అంటే బియ్యం కడిగినటువంటి వాటర్ తీసుకొని ఆ వాటర్ లో కొన్ని మెంతులు 2 టేబుల్ స్పూన్స్ మెంతులు అయితే యాడ్ చేసి నైట్ అంతా నానబెట్టబోతున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వచ్చినటువంటి వాటర్ ని మనం హెయిర్ కి అప్లై చేసుకోబోతున్నాము. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఈ మెంతులు మళ్ళీ వేస్ట్ చేస్తారా, నైట్ అంతా నానిపోయినాయి కదా, మార్నింగ్ మళ్ళీ వేస్ట్ చేసేస్తారా అని అయితే మీకు డౌట్ రావచ్చు. బట్ ఇవి కూడా వేస్ట్ చేయని అవసరం లేదు. ఫైన్ పేస్ట్ అనేది చేసేయండి మెంతులు, అంటే బ్లెండ్ చేసేయండి. మెంతుల్ని బ్లెండ్ చేసి ఆ వచ్చినటువంటి పేస్ట్ మీ హెయిర్ కి అప్లై చేసుకోండి. టోటల్ స్కాల్ప్ అంతా అప్లై చేసుకోవచ్చు, హెయిర్ లెన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ నేను ఈ మెంతుల్ని ఇంకొకసారి హెయిర్ ప్యాక్ గా అయితే ట్రై చేస్తున్నాను. ఈ రోజు నేను ఓన్లీ ఈ వాటర్ మాత్రమే, ఈ మెంతులు ఇంకా రైస్ వాటర్, ఈ రెండు మాత్రమే నేను యూజ్ చేయబోతున్నాను. అంటే మనం రైస్ వాటర్ లో మెంతులు నానబెట్టాం కదా, నెక్స్ట్ డే వచ్చినటువంటి వాటర్ సపరేట్ చేసి ఆ వాటర్ మాత్రమే హెయిర్ కి అప్లై చేసుకోబోతున్నాను. సో ఇప్పుడు ఒక చిన్న వీడియో అయితే యాడ్ చేసేస్తాను, చూడండి. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను బియ్యం తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే బియ్యంని ఒకసారి వాష్ చేసి ఆ వాటర్ని పడేసేయండి. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసి గట్టిగా స్క్వీజ్ చేయాలి. అప్పుడు బియ్యంలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడాను వాటర్లోకి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఆల్రెడీ చూస్తున్నారు కదా, వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా, క్లౌడ్ కలర్లోకి వస్తుంది. నెక్స్ట్ ఇలా చేసినా ఓకే, లేదు అంటే ఓవర్ నైట్ బియ్యంని నీళ్ళలో నానబెట్టినా కానీ మంచిదే. సో ఆల్రెడీ మనం బియ్యం ఓవర్ నైట్ నీళ్ళల్లో నానబెట్టినటువంటి వీడియో ఇంతకు ముందే మన ఛానల్లో చూసాం కదా. సో ఈరోజు మనం బియ్యం కడిగినటువంటి వాటర్ మాత్రమే తీసుకుంటున్నాము. ఇందులోకి ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయబోతున్నాము, అవే మెంతులు. మెంతులు అయితే హెయిర్ కోసం చాలా బాగా వర్క్ అవుతాయి. హెయిర్ గ్రోత్ ఎంత చక్కగా ఉంటుంది అంటే హెయిర్ కుదుళ్ళ దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా మెంతులు యూజ్ చేయటం వల్ల డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది. హెయిర్ చాలా సిల్కీగా స్మూత్గా ఉంటుంది మెంతులు మీరు రెగ్యులర్గా యూజ్ చేసినట్లయితే కనుక. సో ఇప్పుడు ఈ బియ్యం నీళ్ళల్లో మెంతులు అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ అలా వదిలేసేయాలి. చాలామంది నన్ను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే మీ నెయిల్స్ చాలా బాగుంటాయి, సో ఆ నెయిల్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని అయితే అడుగుతున్నారు కదా. సో దీనికోసం ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు మనం నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి మనం నానబెట్టుకున్నటువంటి మెంతులు ఎలా ఉన్నాయి అన్నది చూద్దాం.
ఈ మెంతులు మనం నార్మల్ వాటర్‌లో నానపెడితే ఏ రకంగా అయితే నానతాయో, బియ్యం నీళ్ళలో నానపెట్టినప్పుడు కూడా అలానే ఉంటాయి. ఎటువంటి చేంజ్ ఉండదు. కాకపోతే న్యూట్రియంట్స్ ఇంకొంచెం ఎక్కువవుతాయన్నమాట. ఎక్కువగా యాడ్ అవుతాయి. మెంతులు ఇంకా బియ్యం నీళ్ళు ఈ రెండిటి కాంబినేషన్ కూడా చాలా బావుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. రిజల్ట్ మీరే చూస్తారు. హెయిర్ అయితే మాత్రం చాలా చాలా బావుంటుంది. ఓన్లీ మనం ఈ వాటర్‌నే యూజ్ చేయొచ్చు. అంటే మెంతులు బియ్యం నీళ్ళలో నానపెట్టాం కదా! సో, ఆ వాటర్‌ని సెపరేట్ చేసి ఆ వాటర్‌నే యూజ్ చేయొచ్చు. ఈ మెంతులు కూడా మనం పేస్ట్ చేసి అంటే ఫైన్ పేస్ట్ అనేది రావాలి. ఎటువంటి పల్ప్ ఉండకూడదు. పేస్ట్ చేసిన తర్వాత స్క్వీజ్ చేయండి ఒక క్లాత్‌లో వేసి. స్క్వీజ్ చేసి ఆ పేస్ట్‌ని మీరు హెయిర్‌కి కూడా పెట్టుకోవచ్చు. లేదు వాటర్ ఒక్కటే పెట్టుకుంటాం హెయిర్‌కి అంటే వాటర్ ఒక్కటే పెట్టుకోవచ్చు. సో, స్కాల్ప్ అంతా కూడా వాటర్ అంటే లిక్విడ్ కన్సిస్టెన్సీ కాబట్టి అది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది స్కాల్ప్ పైన. సో, వాటర్ యాడ్ చేసుకుంటూ లైట్‌గా మసాజ్ అనేది చేయండి. టోటల్ హెయిర్ లెంగ్త్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే కుదుళ్ళ దగ్గర నుంచి చిగుళ్ళ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో, డెఫినెట్‌లీ ట్రై చేయండి ఒకసారి. వీడియో అయితే చూసారు కదా! సో, ఈ విధంగా మనం ఇటువంటి హెయిర్ ప్యాక్స్ ఎన్నో ట్రై చేయొచ్చు. ఈ మెంతులు, ఇంకా రైస్ వాటర్ ఈ 2 కూడా మిక్స్ చేసినటువంటి వాటర్ యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. హెయిర్ అయితే మాత్రం హెల్తీగా, స్ట్రాంగ్‌గా ఉంటుంది. చాలా మందికి రైస్ వాటర్ యూజ్ చేయడం వల్ల హెయిర్ కొంచెం డ్రై అయిపోయే ఛాన్స్ ఉంటది. బట్ ఈరోజు మీరు మెంతులు ఇంకా రైస్ వాటర్ ఈ 2 మిక్స్ చేశారు కాబట్టి అటువంటి సమస్య కూడా ఉండదు. అంటే హెయిర్‌కి రైస్ వాటర్ వల్ల డ్రై అయిపోవటం అన్న సమస్య కూడా ఉండదు. చాలా బాగా వర్క్ అవుతుంది ఈ వాటర్ అనేది. సో, ఈ వాటర్‌ని మీరు డైరెక్ట్‌గా హ్యాండ్స్‌లోకి తీసుకొని స్కాల్ప్‌కి అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఒక స్ప్రే బాటిల్‌లోకి తీసుకొని టోటల్ స్కాల్ప్ అంతా స్ప్రే చేసుకోవచ్చు. హెయిర్ లెన్స్ కూడా స్ప్రే చేసుకోవచ్చు. షైనింగ్‌గా ఉంటుంది హెయిర్ అయితే మాత్రం. పేస్ట్ యూజ్ చేసిన వాళ్ళు అంటే మెంతులు బ్లెండ్ చేసి పేస్ట్ యూజ్ చేసిన వాళ్ళు టోటల్ హెయిర్ లైన్స్ ఇంకా స్కాల్ప్ అంతా కూడా ఈ పేస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో, ఈ విధంగా ఈ పేస్ట్ లేదు అంటే ఈ వాటర్ ని మీ హెయిర్ లో 30 to 45 మినిట్స్ ఉంచొచ్చు. తర్వాత మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ హెయిర్ వాష్ చేసేటప్పటికి మీరు ఇన్ కేస్ పేస్ట్ హెయిర్ కి పెట్టినట్లయితే గనక డైరెక్ట్ గా షాంపూ అనేది హెయిర్ కి పెట్టేయకూడదు. ముందైతే ఆ పెట్టినటువంటి పేస్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోవాలి హెయిర్ పై నుంచి. అంటే ప్లెయిన్ వాటర్ తో హెయిర్ వాష్ చేయాలి. తర్వాత షాంపూ అనేది పెట్టాలి. ఎప్పుడన్నా సరే అంతే, ముందు ప్లెయిన్ వాటర్ తో హెయిర్ వాష్ చేసి తర్వాత మీరు ఏ షాంపూ యూజ్ చేస్తే ఆ షాంపూని హెయిర్ కి అప్లై చేసుకోవాలి. సో, ఈ విధంగా ఈ ప్యాక్ అయితే ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. మేథీ సీడ్స్ హెయిర్ పెరగటానికి చాలా బాగా వర్క్ అవుతాయి. సో, డెఫినెట్లీ ఈ ప్యాక్ అయితే మాత్రం ఎవరు మిస్ కావద్దు. ఈ ప్యాక్స్ ట్రై చేయటం, ఆయిల్స్ ట్రై చేయటమే కాదు, వీటితో పాటు మీరు ఫుడ్ డైట్ అనేది మెయింటైన్ చేయండి. ఫుడ్ డైట్ మెయింటైన్ చేసినట్లయితే గనక మంచి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. సో, చూసారు కదా! ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక ఒక లైక్ అయితే చేసేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ కూడా చేయండి. సో, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేస్తా. అంతవరకు బాయ్. టేక్ కేర్.